యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే విషయంలో లక్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది? ఈ విషయం గురించి చెప్పే ముందు మహాభారతంలో మొత్తం యుద్ధం చేసేవాళ్ళు అందరిలోనూ ఒక ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే మనం అర్జునుడికి టాప్ ర్యాంక్ ఇస్తూ ఉంటాం. కానీ స్కిల్స్ విషయంలో, నైపుణ్యం విషయంలో అర్జునుడి కన్నా పెద్ద ర్యాంక్ వచ్చే అవకాశం ఉన్నటువంటి వాడు కర్ణుడు. కానీ అర్జునుడు గెలిచాడు, కర్ణుడు ఓడాడు. అర్జునుడు గెలవడానికి కారణం అదృష్టం కూడా ఉండడం, అతని నైపుణ్యానికి తోడు అదృష్టం కూడా ఉండడం. శ్రీకృష్ణుడి రూపంలో అతనికి అదృష్టం వచ్చింది. కర్ణుడికి నైపుణ్యం ఉంది, అందరికన్నా పెద్ద నైపుణ్యం ఉంది, అర్జునుడి కన్నా ఎక్కువ నైపుణ్యం ఉంది. కానీ అతను చేసిన క్రియల వలన శల్యుడి రూపంలో అతనికి దురదృష్టం పట్టుకుంది. దాన్నే శల్యసారథ్యం అంటుంటాం. అంటే మనం చేసే పనుల వలన ఒక నిర్ణయం తప్పు తీసుకోవచ్చు, రైట్ తీసుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంటుంది. శ్రీకృష్ణుడి దగ్గరికి అర్జునుడు, దుర్యోధనుడు ఒకేసారి వెళ్ళి నీకేం కావాలని అడిగితే దుర్యోధనుడేమో సైన్యం కావాలని కోరుకున్నాడు, అర్జునుడేమో కృష్ణ నువ్వే కావాలని కోరుకున్నాడు. అంటే మనం చేసే నిర్ణయాల్లోనే మన అదృష్టం వస్తుంది మనకి. సైన్యం, లక్షల మంది సైన్యం తీసుకెళ్ళినటువంటి దుర్యోధనుడేమో దురదృష్టవంతుడు అయ్యాడు. ఓన్లీ శ్రీకృష్ణుడిని తీసుకెళ్ళినటువంటి అర్జునుడేమో విజయుడయ్యాడు. కాబట్టి మన ప్రయత్నంలో 99% సక్సెస్ మన ప్రయత్నం నుంచి వస్తుంది, మన ఎఫర్ట్స్ నుంచి, మన స్కిల్స్ నుంచి వస్తుంది. 1% మాత్రమే అదృష్టం కూడా ఉంటుంది. కానీ ఆ అదృష్టం కూడా మన చర్యల వల్లనే, మన క్రియల వల్లనే, మనం తీసుకునే నిర్ణయాల వల్లే ఆ అదృష్టం అనేది ఉంటుంది. అదృష్టం సడన్గా వచ్చేది కాదు, సడన్గా పోయేది కాదు, మన ప్రయత్నాలకు సంబంధించిందే ఉంటుంది. మరి యూపీఎస్సీ ఎగ్జామ్లో మరి అదృష్టం యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది? అసలు అదృష్టం అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ అదృష్టం అంటే మన చేతిలో లేని, మనకి సంబంధం లేని ప్రయత్నాలు చేసినప్పుడు, మన ప్రయత్నంతో సంబంధం లేకుండా మనకి ఏదైనా మంచి జరిగితేనేమో అదృష్టం అంటాం. మన ప్రయత్నంతో సంబంధం లేకుండా చెడు జరిగితేనేమో దురదృష్టం అంటాం. ఇప్పుడు 3 ఏళ్ళు ప్రిపేర్ అవుతాం, ఐఏఎస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతాం. ఎగ్జామ్ రోజున సైక్లోన్ వచ్చింది, నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళలేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, వరదలు వచ్చినాయి. ఇది దురదృష్టం అంటే నీ చేతిలో లేని ఒక విషయం కారణంగా నువ్వు ఎగ్జామ్కే వెళ్ళలేనటువంటి పరిస్థితి. సపోజ్ ప్రిలిమ్స్కి వెళ్ళావు, మెయిన్స్కి ఎగ్జామ్కి వెళ్ళావు, ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఫుల్ ప్రిపేర్ అయ్యి ఉన్నావు, ఆల్ ఇండియా టాప్ 10లో ఉంటావు అనుకున్నావు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆ బోర్డు అధ్యక్షత చైర్పర్సన్గా రజ్దాన్ అనే ఒక ఆవిడ ఉందనుకుంది. అది యూ విల్ బి ద మోస్ట్ అన్లక్కీ పర్సన్. 275కి 200 మార్కులు రావాల్సిన చోట ఆవిడ అడిగే ప్రశ్నలకి, ఆవిడ చేపట్టేటటువంటి ప్రయత్నాలకి ఏమవుతుంది అని అంటే నీకు 200 మార్కులు రావడానికి అవకాశం ఉన్న చోట కూడా నువ్వు 100 మార్కులే వస్తుంది. బోర్డు అనేది కూడా నీ అదృష్టాన్ని డిసైడ్ చేస్తుంది. ఏ బోర్డు, దాని చైర్పర్సన్ ఎవరు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్, నువ్వు ప్రిపేర్ అయిన క్వశ్చన్లు అడిగారు అనుకో, నీ అదృష్టం. ఉదాహరణకి గోపాలకృష్ణ రోణంకి మాక్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను క్వశ్చన్ అడిగాను, నువ్వు టీచర్ కదా, ఒక టీచర్కి ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అని క్వశ్చన్ అడిగాను. అది ఇంటర్వ్యూలో కూడా అడిగాను. రెండోది, ఈయన సింగిల్ టీచర్ స్కూల్లో పనిచేస్తున్నాడు. అంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ 5 క్లాసులకి కలిపి ఆయన ఒకటే టీచర్. మీరు 5గురికి కలిపి, 5 క్లాసులకి కలిపి ఎలా టీచింగ్ చేస్తావో అని అడిగాను. సేమ్ క్వశ్చన్ అక్కడ వాళ్ళని కూడా అడిగారు, అంటే బోర్డులో కూడా అడిగారు. ఇలా మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్లే బోర్డులో కూడా అడిగారు అనుకోండి, అప్పుడు నువ్వు అదృష్టవంతుడు. ఇదే క్వశ్చన్స్ అడగాలనే గ్యారంటీ లేదు. అడగకుండా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు దురదృష్టవంతుడు. సో అతనికి అదృష్టం కూడా తోడైంది. 11 సంవత్సరాల ఎఫర్ట్కి ఈ 1% అదృష్టం కూడా తోడవడం వల్ల ఏమైంది, ఆయనకి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది తెలుగు మీడియం తోటి. అండ్ అలాగే ఈ నేపథ్యంలో మరి అదృష్టం అనే దానికి కంపల్సరీగా ఒక 1% అయితే దానికి ఛాన్స్ ఉంటుంది. దురదృష్టానికి, అదృష్టానికి వేరియేషన్ ఉంటుంది అన్నమాట. అయితే ఎఫర్ట్ మాత్రం ఫుల్ లెవెల్లో పెట్టినప్పుడు, 100% ఎఫర్ట్ పెట్టినప్పుడు, మనకి సంబంధం లేని, లేకపోతే మనం ప్రిపేర్ కాని విషయాల మీద క్వశ్చన్లు వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అది కూడా అదృష్టమే. ఇప్పుడు మరో ఉదాహరణ చెప్తాను. 2024 ఆల్ ఇండియా 74th ర్యాంక్ వచ్చినటువంటి 21st సెంచరీ ఆలంని అమన్ తివారీ ఉన్నాడు. ఆయన హాబీస్ షటిల్ బ్యాడ్మింటన్ ఆడాడు. ఈయన
ఆ షటిల్ బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాడు. కోర్టు సైజ్ ఎంత ఉంటుంది, బ్యాట్ బరువు ఎంత ఉంటుంది, షటిల్ కాక్ డైమెన్షన్స్ ఏంటి, దీంట్లో వరల్డ్ ఛాంపియన్స్ ఎవరు, ఇండియా నుంచి ఛాంపియన్స్ ఎవరు, ఇట్లా మొత్తం అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయిన తర్వాత అండ్ మాక్ ఇంటర్వ్యూస్లో కూడా అటువంటి క్వశ్చన్లు అడిగాం. బట్ ఈ ప్రిపరేషన్ అనేది 100 ప్రశ్నలకి ఆయన ఆన్సర్ చెప్పేటట్టుగా ప్రిపేర్ అయ్యాడు. బట్ నేను అతనికి ఆల్రెడీ చెప్పాను, ఏంటి నువ్వు 100 రకాలుగా ప్రిపేర్ అయ్యావు కదా, వాళ్ళు నిన్ను అడిగేది 101వ ప్రశ్న అడుగుతారని చెప్పాను. అలాగే అడిగారు. ఏంటి ఆ 101వ ప్రశ్న అంటే, నువ్వు షటిల్ ఆడినప్పుడు ఎన్ని కిలోమీటర్లు పరిగెడతావు ఆ కోర్టులో అని చెప్పి క్వశ్చన్ అడిగారు. అంటే ఓవరాల్గా ఆ 3 సెట్లు ఆడితే ఆ 3 సెట్లలో ఎన్ని కిలోమీటర్లు పరిగెడతాం. ఇది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. కానీ అది ఆ దురదృష్టంగా వచ్చినటువంటి ఆ ప్రశ్నని అదృష్టంగా మార్చుకోగలిగాడు. ఎందుకని? ఈ ప్రిపరేషన్ కారణం. ప్రిపేర్ అయ్యకపోతే ఇది నిజంగా దురదృష్టం అయ్యేది. ఆ ఇంపాక్ట్ మొత్తం ఇంటర్వ్యూ మీద పడింది. బట్ అతను కంపోజ్డ్గా ఆలోచించి ఆన్సర్ చేయగలిగాడు. సో అలా దురదృష్టంగా మారే అవకాశం ఉన్నదాన్ని కూడా నీ ప్రిపరేషన్ వల్ల, నీ నైపుణ్యం వల్ల అదృష్టంగా మలుచుకోవచ్చు. అంటే నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు చేసే ప్రయత్నాల వల్లే అదృష్టం దురదృష్టం అవుతుంది, దురదృష్టం అదృష్టం అవుతుంది. ఇందాక శ్రీకృష్ణుడు దుర్యోధనుడు కథ చెప్పినట్టుగా అనమాట. సో అలాగే మనం ఈ లక్ ఫ్యాక్టర్ ఏ ఏరియాస్లో మనకు కనపడవచ్చు. ఒకటి క్వశ్చన్ పేపర్స్లో కనపడవచ్చు, ప్రిలిమ్స్ క్వశ్చన్లో కానీ, మెయిన్స్ క్వశ్చన్స్లో కానీ. లక్ ఫ్యాక్టర్ అంటే మనం బాగా దేని మీద అయితే ఫోకస్ చేస్తాం. సపోజ్ చాలామంది 90% మంది పాలిటీ, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇటువంటి సబ్జెక్టుల మీద ఫోకస్ ఎక్కువ చేస్తుంటారు. వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి, నువ్వు ప్రిపేర్ అయిన వాటి మీద ఎక్కువ వచ్చినాయి అనుకోండి, నువ్వు అదృష్టవంతుడు. అలాగే రెండోది, ఇందాక చెప్పినట్టుగా ఇంటర్వ్యూ ప్యానెల్లో అడిగే మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్లు అడిగితే నువ్వు అదృష్టవంతుడు. మూడోది, ఆరోగ్యంగా ఉండడం కూడా మన అదృష్టమే. అందుకే అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి. అంటే నువ్వు అంతా ప్రిపేర్ అవుతావు. ఈ ఆరోగ్యంగా లేకపోతే దురదృష్టం తలుపు కొట్టి మరి వచ్చిన దాన్ని ఆహ్వానించడం అవుతుంది, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయకపోతే. నువ్వు ఆరోగ్యం అంటే ఏంటి? కేవలం ఫిజికల్ హెల్తే కాదు, ఒత్తిడిని తట్టుకొని నిలబడగలిగే మానసిక శక్తి కూడా నీ దగ్గర ఉండాలి. అంటే ఈ ఒత్తిడిని తట్టుకొని నిలబడగలిగే మానసిక శక్తి అంటే, ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తాం, ఎండలో ప్రిలిమ్స్ రాయడానికి వెళ్తాం, మే 25వ తారీఖున వెళ్తాం. సపోజ్ ఇది ఎండాకాలం కాబట్టి ఎండలో వెళ్ళేవనుకో, నువ్వు మానసికంగా సిద్ధంగా లేవనుకో, ఆ ఎగ్జామ్ పేపర్ చూసి నర్వస్ అయిపోయి ఫెయింట్ అయిపోయే అవకాశం ఉంది. ఇటువంటి సంఘటనలు చాలా చూశాను కర్తలు. అలాగే ఫిజికల్ హెల్త్ కూడా మెయింటైన్ చేయాలి. దిస్ ఈజ్ ద ఎగ్జామ్ విచ్ డిమాండ్స్ మ్యాక్సిమం ఫిజికల్ స్ట్రెస్, నాట్ ఓన్లీ మెంటల్ స్ట్రెస్. మ్యాక్సిమం ఫిజికల్ స్ట్రెస్ అంటే ఇప్పుడు రోజుకి కనీసం 8 నుంచి 10 గంటల పాటు ప్రిపేర్ అవ్వాలి. ఒక 3-4 గంటల పాటు క్లాస్కి వెళ్ళాలి. ఒక 5 గంటలైనా క్లాస్లో ఉంటాం. మరి ఇంత కష్టపడిన తర్వాత నీ ఎనర్జీ అంతా ఎవాపరేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీని మళ్ళీ నువ్వు పొందుకోవాలి అంటే 4 పూట్ల మంచి మీల్స్ తీసుకోవాలి. మంచి మీల్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, లేకపోతే నైట్ డిన్నర్ కానీ, ఇవి ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆయిలీ ఫుడ్స్ తగ్గించేయడం, బిర్యానీ లాంటి వాటిని అవాయిడ్ చేయడం నీ ప్రిపరేషన్లో భాగంగా ఉండాలి. అవి కంపల్సరీ చేసుకోవాలి. అంటే బిర్యానీ మానేస్తే, బిర్యానీ మనకు ఒక ఎమోషన్, అది మానేస్తే నా జీవితం ఉంటుందా లేదా అని కంగారు పడక్కర్లేదు. ఒక 1 ఇయర్ పాటు 2 ఇయర్స్ పాటు తగ్గించుకో, మానేయమని ఏం చెప్పట్లేదు. అలాగే ఆల్కహాల్ లాంటి వాటిని తగ్గించుకో. సిగరెట్ లాంటి అలవాట్లు ఉంటే వాటిని కూడా తగ్గించే, గణనీయంగా తగ్గించే, వీలైతే మానేసే. ఎందుకంటే సిగరెట్ తాగడం వల్ల సిగరెట్ కాలట్లేదు, నీ శరీరం కాలిపోతుంది. కాబట్టి ఇవన్నిటిని పాటిస్తేనే నువ్వు ఆరోగ్యంగా ఫిజికల్గా ఉండగలుగుతావు. సైకలాజికల్గా కూడా స్ట్రెంత్ అని ఉండాలి. సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే అంటే దానికోసం యోగా ప్రాక్టీస్ చేయడం లాంటివి, మెడిటేషన్ చేయడం లాంటివి సైకలాజికల్ స్ట్రెంత్ని పెంచుతాయి. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం అనేది నీ ఫిజికల్ హెల్త్ని పెంచుతుంది. మంచి ఫుడ్ తినడం ఫిజికల్ హెల్త్ని పెంచుతుంది. ఇవన్నీ చేసినప్పుడే నువ్వు ఆరోగ్యంగా పరిపూర్ణంగా ఉండగలుగుతావు. అప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఆ స్ట్రెంగ్త్ నీకు తెలియకుండానే కనపడుతుంది అన్నమాట. స్థిరంగా 3 గంటల పాటు కూర్చోగలుగుతావు. ప్రిలిమ్స్లో 2 గంటలు చెప్పిన కదలకుండా నువ్వు కూర్చోవాలంటే 2 పేపర్లకి. మెయిన్స్కి వచ్చినప్పుడు 2 పూట్ల 3 గంటల పాటు కూర్చోవాలి, రాయాలి.
మరి ఎంత ఫిజికల్ ఎనర్జీ కావాలి? ఇదంతా నువ్వు ఒక 1 ఇయర్ పాటు ప్రాక్టీస్ చేస్తేనే, 2 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేస్తేనే సాధ్యమవుతుంది. మరి ఇంత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఫిజికల్ హెల్త్గా లేకపోయినప్పుడు, మెంటల్ స్ట్రెంగ్త్ లేనప్పుడు, ఎగ్జామ్ పేపర్ చూసి భయపడిపోయి నర్వస్కి గురయ్యి మూర్చిపోయావనుకో, ఎగ్జామ్ పోయింది. కాబట్టి ఆ మెంటల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడం కూడా నువ్వు అదృష్టమే. అలాగే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి ఈ ప్రాసెస్లో అంటే, మీరు మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. నీ అదృష్టాన్ని పెంచే వాటిలో అదొకటి. మంచి రిలేషన్షిప్స్ అంటే పేరెంట్స్ అనేది ఫస్ట్ ఎప్పుడు వస్తుంది, టీచర్స్ తోటి మంచి రిలేషన్షిప్స్, మెంటార్స్ తోటి మంచి రిలేషన్షిప్, మన ఫ్రెండ్స్ తోటి మంచి రిలేషన్షిప్స్ అంటే సపోజ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకో, వాళ్ళ వల్ల మనకి యూజువల్గా ఎక్కువగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ రిలేషన్షిప్ కొంచెం ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఈ పాజిటివ్ రిలేషన్స్ అనేవి ఉంటే అది మన అదృష్టం. ఎందుకంటే ఈ రోజున మనుషులతోటి సంబంధాలు అనేవి చాలా రేర్గా పాజిటివ్గా ఉంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ, మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం, పేరెంట్స్ ఇచ్చే ఆశీర్వాదం, మన అమ్మమ్మ నాయనమ్మ లేకపోతే తాతయ్య ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఇవన్నీ కాకుండా మన ఫ్రెండ్స్ చెప్పేటటువంటి విషెస్, ఇలాంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం ద్వారా మన అదృష్టం పెరుగుతుంది. కాబట్టి మన ఎఫర్ట్స్ ఉంటాయి. ఎలాగో 99% మన సక్సెస్కి కారణం ఎఫర్టే. కానీ ఆ 1% ఈ సపోర్ట్ సిస్టమ్ వల్ల వస్తుంది, రిలేటివ్స్ సపోర్ట్ సిస్టమ్ వల్ల వస్తుంది, పేరెంట్స్ సపోర్ట్ సిస్టమ్ వల్ల వస్తుంది. కాబట్టి ఈ 1%ని కూడా ఎందుకు ఇగ్నోర్ చేయాలి? ప్రతి అంశాన్ని కీలకంగా తీసుకోవాలి. సో మీకు ఈ నేపథ్యంలో సపోర్ట్ చేయడం కోసం 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొస్తుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఒక స్కాలర్షిప్ టెస్ట్ జూన్ 8వ తారీఖు నిర్వహిస్తున్నాం. ఈ 8వ తారీఖు నిర్వహించి ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఒకసారి మీరు జాయిన్ అయితే లైఫ్ లాంగ్ మీకు మా కోర్సెస్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. అంటే ఏంటి కోర్సెస్? క్లాసెస్ ఆన్లైన్లో కానీ క్లాస్ రూమ్లో కానీ, తర్వాత మెంటార్షిప్ సపోర్ట్ అండ్ టెస్ట్ సిరీస్ సపోర్ట్, ఈ 3 కూడా ఫ్రీగా ఉంటాయి, లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీరు ఉపయోగించుకోవాలంటే, దీనికి ఎగ్జామ్ రాయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.